శతవార్షికోత్సవాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా పోరాటాలు కార్మిక పోరాటాలు సిపిఐ శతవార్షికోత్సవాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజా పోరాటాలు కార్మిక పోరాటాలు. డిసెంబర్ 26, 1924లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 1925లో సంవత్సరం మొత్తం ఈ సంవత్సరంలో జనవరి నుండి నవంబర్ వరకు, అక్టోబర్ నవంబర్ వరకు సిపిఐ శతాబ్దోత్సవాలు గ్రామాన పూర్తిగా ఎన్ని రోజులైనా ఈ సంవత్సరం మొత్తం జరుపుకోవాలని సిపిఐ ఆదేశించింది. అందులో భాగంగానే ఇలా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి ఆనాడు ఎస్ఐ డాంగే కానీ, అజయ్ ఘోష్ కానీ, చంద్ర రాజేశ్వరరావు కానీ, ఇంద్రజిత్ గుప్తా కానీ, భూపేష్ గుప్తా కానీ, ఇంకా అనేక మంది మహనీయులు ఇలా భారతదేశంలో ఉత్తమ పార్లమెంటరీగా రావి నారాయణ రెడ్డి గారు కానీ అనేక మంది అనేక త్యాగాలతోటి ఇలా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణమైంది. అంతకు స్వతంత్రం ముందు, స్వతంత్రం తర్వాత అనేక మంది, వేల లక్షల మంది ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు నాయకులంతా జైల్లో ఉండి అనేక మంది ఉరికంబానికి ఎక్కిలు బ్రిటిష్ వాళ్ళ చేతులు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు ఈ దేశంలో చేసుకున్న, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ ఈ భారతదేశంలో ఒక్క సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. కాబట్టి మేము ఈ సంవత్సరం అంతా ఉత్సవాలతోటి అనేక గ్రామాల్లో కొత్త నిర్మాణం చేసుకోవడం, అది విల్లం చేసిన చరిత్ర కూడా సిపిఐ పార్టీకి ఉన్నది. ఈ తెలంగాణ రైతాంగ పోరాటంలో కూడా 4500 మంది అమరులై ఈ తెలంగాణను విల్లం చేసిన చరిత్ర మరి అనేక మంది. దీంట్లో కూడా బద్దమెల్లారెడ్డి, ముగ్ధుల్ మొహిద్దీన్, రావి నారాయణ రెడ్డి ఈ సాయుధ పోరాటం ద్వారా ఇలా తెలంగాణలో మరి తెలంగాణ దేశంలో విలీనం చేయడం జరిగింది. అందుకే కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుందంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి మార్చి శాఖ మహాసభలు, ఏప్రిల్ మే మండల మహాసభలు, జూన్ జూలైలో జిల్లా మహాసభలు, ఆగస్ట్ సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్ర మహాసభలు, అక్టోబర్ నవంబర్లో జాతీయ మహాసభలు. అంటే ఈ సంవత్సరం అంతా మహాసభలు, ఆ తర్వాత 100 సంవత్సరాల శతాబ్దోత్సవాలు. కాబట్టి ప్రజలను మేము ఏం కోరుతున్నాంటే ముఖ్యంగా ప్రజలు విరాళాలు ఇవ్వండి, మాకు చందాలు ఇవ్వండి, మా కమ్యూనిస్ట్ పార్టీని బతికించండి. ప్రజల సమస్యల కొరకు పోరాడి ఈ దేశంలో ఒకే ఒక ఎర్రజెండా సిపిఐ, ఇంకా ఇతర వామపక్షాలు పోరాడతాయి. కానీ ఈ సిపిఐ పార్టీకి విరాళాలు ఇవ్వకపోతే ఉద్యమాలు కూడా ప్రజలకు అన్యాయం జరుగుతాయి. కాబట్టి మేము పోరాటానికి మాకు భాగస్వామ్యమై మేము రేపటి రోజు మీ దగ్గరికి వస్తాం. మాకు విరాళాలు ఇచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండాని మరి ముందుకు తీసుకుపోవడానికి 100 సంవత్సరాల చరిత్రని, ఇంకా త్యాగదారుల చరిత్రని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మరి మేము మీ ముందుకు వస్తున్నాం, ప్రజలంతా సహకరించాలని, ఆశీర్వదించాలని, విరాళాలు ఇవ్వాలని చెప్పి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తాం.